అంతా మిథ్య. రెండవ క్రియ చూడబడటం. 28/9/2024 నాడు దీన్ని వ్రాసుకోవడం చదవటం జరుగుతుంది. అంతా మిథ్య, ఈ జగమంతా మిథ్య. అంతా మిథ్య, ఈ జగమంతా మిథ్య. ఆ జగమో మిథ్య, ఏ పరబ్రహ్మమో మిథ్య. అనుపల్లవులు 5 ఉన్నాయి. తర్వాత ఇంకోటి యాడ్ అయింది. ప్రస్తుతం పాత చూస్తే, అంటే ఇదివరకు చేసింది చూస్తే అనుపల్లవి. ఒకటేమో అసృష్టి నుండి సృజింపబడిన ద్రష్ట సృష్టి దృష్టి మిథ్య. ఒకటేమో అసృష్టి నుండి సృజింపబడిన ద్రష్ట సృష్టి దృష్టి మిథ్య. దృగ్దృష్టి మిథ్య, దృగ్దృష్టి మిథ్య. మరోటేమో ద్రష్ట సృష్టి నుండి సృజింపబడిన ప్రతి సృష్టైన జగత్ సృష్టి దృష్టి మిథ్య. జగత్ సృష్టి దృష్టి మిథ్య. అనుపల్లవి 2. వ్యక్తపరచబడునదంతా మిథ్య. అంతా మిథ్య. అనుపల్లవికి మళ్ళీ పల్లవి ఇచ్చారు ఇక్కడ. అంతా మిథ్య, ఏ జగమంతా మిథ్య. ఆ జగమో మిథ్య, ఏ పరబ్రహ్మమో మిథ్య. అనుపల్లవి 2. వ్యక్తపరచబడునదంతా మిథ్య, వ్యక్తము కావుటే మిథ్య. అనుభవించబడునదంతా త్రిపుటీ అయినది మిథ్య. త్రిపురములైనవి మిథ్య. త్రిపురములైనవి మిథ్య. త్రిపురములు అంటే చూచువాడు. ద్రష్ట సృష్టి మనస్సుగా ఉన్నవాడు దేన్ని చూశాడు? జగత్తును చూస్తే గనక అది మనస్సుగానే ఉంటుంది. ఒకటి త్రిపురంలో ఒకటి చూచువాడు, 2 చూడబడువాడు. జగత్ సృష్టి శరీరముగా చూడబడుతూ ఉన్నది. చూపు జగత్ సృష్టి అంటే ఖండ సృష్టి దృష్టి. ఈ విధముగా త్రిపురములైనవి మిథ్య. అంతా మిథ్య, ఏ జగమంతా మిథ్య. ఆ జగమో మిథ్య, ఏ పరబ్రహ్మమో మిథ్య. అనుపల్లవి 3. లేని దానిని ఉన్నదనుచో పట్టుకొనుటే మిథ్య. నే ఉపాధిని నేననుకొనుటే మిథ్య. ఉపాధిని నేననుకొనుటే మిథ్య. ఆ కట్టుకొనుటే మిథ్య. త్రాడును పామనుకొనుటే మిథ్య. ఇసుక దిబ్బను ఎండమావి అనుకొనుటే మిథ్య. ఉన్నదానిని లేనిదనుచూ నిరాశపడుటే మిథ్య. నీరసించుటే మిథ్య.
ఆత్మనై ఉండి అనాత్మగా భావించుట మిథ్య. ఆత్మనై ఉండి అనాత్మగా భావించుట మిథ్య. అనాత్మగా భావించుటే మిథ్య. ఆత్మానుభవమును మరచి ఉపాధినేనని నిశ్చయించుకొనుట మిథ్య. ఆత్మానుభవమును మరచి ఉపాధినేనని నిశ్చయించుకొనుటే మిథ్య. అంతా మిథ్య, ఏ జగమంతా మిథ్య. ఆ జగము మిథ్య, ఈ పరబ్రహ్మము మిథ్య. అనుపల్లవి 4. అనిపించబడునదంతా మిథ్య, బహిర్ప్రయాణములు మిథ్య. ఒక్క శరీర పరిధి వరకే తలచుట మిథ్య. శరీరము యొక్క శరీరమున్నంత వరకే అనుభవించుట మిథ్య. శరీరము యొక్క శరీరమున్నంత వరకే అనుభవించుట మిథ్య. అంతా మిథ్య, ఏ జగమంతా మిథ్య. ఆ జగము మిథ్య, ఈ పరబ్రహ్మము మిథ్య. అనుపల్లవి 5. దేహాత్మగా ఉన్నచో మిథ్య. దేహస్య దేహాత్మగా ఉన్నను మిథ్య. రెంటిగా ఉండుట మిథ్య. రెంటిగా ఉండుట మిథ్య. అంతా మిథ్య, ఈ జగమంతా మిథ్య. ఆ జగము మిథ్య, ఈ పరబ్రహ్మము మిథ్య. మొదటి క్రియలో స్పర్శించబడటం చూశాం. ఇప్పుడు చూడబడటం. చూడబడేది చూచువాడెవడు, చూడబడేవాడెవడు, చూపు ఎవరిది? ఇది ప్రధానమైనటువంటి టాపిక్. రెండవ క్రియ ఈ చూడటమనే, ఈ చూడబడటమనే క్రియలో, ఈ చూడబడటమనే క్రియలో కన్ను మిథ్య, చూడటము మిథ్య. కన్ను యొక్క కన్ను మిథ్య, చూపు యొక్క చూపు మిథ్య. జగత్తును చూస్తే గనక మిథ్య. చూపు మిథ్య, జగత్తును చూసే కన్ను మిథ్య. జగత్తును చూడటము మిథ్య. కన్ను యొక్క కన్నుతో జగత్తును చూచుట మిథ్య. చూపు యొక్క చూపును జగత్తునే చూచుట మిథ్య. ఆ చూపు మిథ్య, ఈ చూడటమనే క్రియలో, ఈ చూడబడటమనే క్రియలో. చూడబడేదెవరు, చూచువాడెవడు, చూచునది ఏమిటి? ఇది ప్రధానమైనది. ఇక్కడ టాపిక్ల కిందగా 3 చరణాలు వస్తాయి. అంతా మిథ్య, ఈ జగమంతా మిథ్య. ఇది పల్లవి అనుపల్లవిల చరణం అయిపోయిన తర్వాత చూద్దాం. ఇది రెండవ క్రియలో ఒకటి అయింది. రెండవ చరణం చూడాలి. ఈ చూడబడటమనే క్రియలో, ఈ చూడబడటమనే క్రియలో బహిరింద్రియమైన కన్ను ఉన్నదని సంకల్పించుకునే మనస్తత్వము మిథ్య. బహిరింద్రియమైన కన్ను ఉన్నదని సంకల్పించుకొను మనస్తత్వము మిథ్య. మనస్తత్వము మిథ్య. అంతరింద్రియమైన కన్ను యొక్క కన్ను చేత బహిరింద్రియమైన కన్నుతో
జగమును చూడవలయుననే చింతన చేయు చిత్తతత్వము మిథ్యా. అంతరింద్రియమైన కన్ను యొక్క కన్ను చేత బహిరింద్రియమైన కన్నుతో జగమును చూడవలయుననే చింతన చేయు చిత్తతత్వము మిథ్యా. చిత్తతత్వము మిథ్యా. బహిరింద్రియమైన కన్నుతో జగమును అంతరింద్రియమైన కన్ను యొక్క కన్ను చేత రెంటినీ చూడవలయుననే నిశ్చయించుకొను బుద్ధితత్వము మిథ్యా. బహిరింద్రియమైన కన్నుతో జగమును అంతరింద్రియమైన కన్ను యొక్క కన్ను చేత ఈ రెంటినీ చూడవలయుననే నిశ్చయించుకొను బుద్ధి తత్వము మిథ్య. బుద్ధి తత్వము మిథ్యా. ఆ బహిరింద్రియములైన కన్నుతో ఆ బహిరింద్రియమైన కన్నుతో జగమును ఈ అంతరింద్రియమైన కన్ను యొక్క కన్నుతో చూడబడినది చూచినది నేనేయను అహంకార తత్వము మిథ్య. ఆ బహిరింద్రియమైన కన్నుతో జగమును ఈ అంతరింద్రియమైన కన్ను యొక్క కన్నుతో చూచినది చూడబడినది నేనేయను అహంకార తత్వము మిథ్య. అహంకార తత్వము మిథ్యా. అహంకార తత్వము మిథ్యా. ఏ చూడట ఏ చూడబడటమనే క్రియలో ఏ చూడబడటమనే క్రియలో. అది రెండవ చరణం. మూడవ చరణం. ఈ చూడబడటమనే క్రియలో ఈ చూడబడటమనే క్రియలో చక్షుర్తత్వము మిథ్య. కన్ను అని చెప్పడానికి సంస్కృతంలో చక్షుర్ అనే ఆ కన్ను తత్వం. చక్షుర్తత్వము మిథ్య. జగత్ సృష్టి రూపతత్వము మిథ్యా. ఆ కన్ను ఏం చేస్తోంది అంటే ఆ కన్ను ఏం చేయదు. కన్ను యొక్క కన్ను చేత ఆ కన్నుతో సృష్టిని చూస్తూ ఉన్నది. చింతన చేస్తూ ఉంది. ఫస్ట్ సంకల్పించుకుంటోంది, తర్వాత చింతన చేస్తోంది, తర్వాత నిశ్చయించుకుంటోంది, తర్వాత చూస్తోంది. చూసింది నేనే అంటోంది. ఇదంతా మిథ్యే, ఏమి లేదు అక్కడ. చక్షుర్తత్వము మిథ్యా. జగత్ సృష్టి రూపతత్వము మిథ్యా. చక్షోః చక్షుర్తత్వము మిథ్య. రూపస్య రూపతత్వము మిథ్యా. రూపస్య రూపతత్వము మిథ్యా. ఆ అంతరింద్రియ చక్షోః చక్షుర్తత్వము కన్ను యొక్క కన్ను తత్వము మిథ్య. ఆ అంతరింద్రియ రూపస్య రూప తత్వము మిథ్య. ఎందుకని? జగత్తును చూస్తోంది కనుక మిథ్య. ఆ జగత్తును చూడట్లా, తను తానే చూసుకుంటోంది. కానీ చూసిందని భ్రమ ఎవరికి కలుగుతోందిట? ఉన్నది ఒకటే. ఉన్న జీవేశ్వరలోక వస్తువాత్మ ఉన్నదే జ్ఞానమౌ ఉన్న చిత్తేను. అదే జ్ఞానము, అదే చిత్తు, అదే భ్రాంతి, అదే తనను తాను పోగొట్టుకోవడం, తనను తాను మళ్ళీ పోగొట్టుకున్నది రాబట్టుకునేటువంటిది అదే, అన్నీ అదే అన్నట్టుగా అక్కడ ఉన్నది ఒకటే అని చెప్తున్నారు. చక్షుర్తత్వము మిథ్య. జగత్ సృష్టి రూపతత్వము మిథ్యా. 3. ఆ అంతరింద్రియ చక్షోః చక్షుర్తత్వము మిథ్య. ఆ అంతరింద్రియ రూపస్య రూప తత్వము మిథ్య. ఇప్పుడు ఏమంటుంది? ఈ రెండింటి యొక్క మనస్తత్వము మిథ్య. ఈ రెండింటి యొక్క చిత్తతత్వము మిథ్య. ఈ రెండింటి యొక్క బుద్ధి తత్వము మిథ్య.
ఈ రెండింటి యొక్క అహంకారతత్వము మిథ్య. అహంకారతత్వము మిథ్య, మనస్తత్వము మిథ్య, చిత్తతత్వము మిథ్య, బుద్ధితత్వము మిథ్య, అహంకారతత్వము మిథ్య. అంతా మిథ్య, ఈ జగమంతా మిథ్య. ఆ ఉపాధైన ఖండ సృష్టి దృష్టి మిథ్య. ఉదాహరణ, ఆ జగము మిథ్య. ఉదాహరణ, రూపము, ఆ రూపము మిథ్య. ఆ ఈ ఉపాధికే ఉపాధైన అఖండ సృష్టి దృష్టి మిథ్య. ఉపాధి అంటే విభాగాలుగా సృష్టి ఉంది, అది మిథ్య బాబు. ఏ ఉపాధికే ఉపాధిగా ఉంది అఖండ సృష్టి దృష్టి. అంతటా ఒకే విధంగా జగత్తు మొత్తం కూడా ఒక సృష్టిగా ఉంది బాబు, ముక్కలు ముక్కలుగా లేదు అని చెబుతూ ఉన్నారు. అయినా అది కూడా మిథ్యే, ఎందుకని జగత్ అయింది కదా. ఉక్కుమ్ముడిగా ఉన్న జగత్తైనా ముక్కల ముక్కలుగా ఉన్న జగత్తైనా మొత్తం జగత్తే కదా. కాబట్టి ఆ ఉపాధైన ఖండ సృష్టి దృష్టి మిథ్య, ఆ జగము మిథ్య. ఉదాహరణ, ఆ రూపము మిథ్య. ఈ ఉపాధికే ఉపాధైన అఖండ సృష్టి దృష్టి మిథ్య. ఈ పరబ్రహ్మము మిథ్య. దానికి పరబ్రహ్మం అన్నారు. అంటే ఏమిటి పరబ్రహ్మం అంటే? ఉదాహరణ చెప్పు. రూపము యొక్క రూపము, రూపస్య రూప స్వరూప. ఇది రూపస్య రూప, పుంలింగం ఉంటుంది, స్త్రీలింగం ఉంటుంది, నపుంసకలింగం ఉంటుంది. దాన్ని పరబ్రహ్మం అని అన్నారు. అది పోతే స్వరూపం స్వరూపం చెప్పుకుంటూ ఉంటారు. అది నిజమైంది కాదు బాబు స్వరూపం, అది పరబ్రహ్మము, అపరబ్రహ్మం కాదు బాబు అని చెబుతూ అక్కడ అఖండ సృష్టి దృష్టి మిథ్య. ఈ ఉపాధికే ఉపాధైన అఖండ సృష్టి దృష్టి మిథ్య. ఏ పరబ్రహ్మము మిథ్య. రూపస్య రూప స్వరూప మిథ్య. మిథ్యే, అది లేనిది. పుంలింగం స్త్రీలింగం నపుంసకలింగం అనేది పరబ్రహ్మం లేదు. ఏమనిగా ఉంది? అపరబ్రహ్మంగా తత్ రిక్త అస్థి, అది ఉన్నది. ఎలా ఉన్నది? ఖాళీ వలె ఉన్నది అంటే మళ్ళీ ఆత్మానుభవం అవుతుంది. తతస్తి, తదస్తి, అది ఉన్నది. ఎలా ఉన్నది? అది ఆత్మానుభవంలో ఖాళీ అనేది వచ్చింది. ఖాళీకి నేను ద్రష్టను, అది నాకు దృశ్యము, దృగ్దృశ్య సంబంధం కలిగింది. కల్పితములు, మిగతావన్నీ కల్పితములు, ఆరోపితములు. భగవాన్ శ్రీరమణ మహర్షి ఇచ్చిన అది సారాంశం అంతా కూడా అట్లాగే ఉంది కదా. కాబట్టి దాన్ని బట్టి ఆలోచిస్తే తదస్తి, అది ఉన్నది. ఎలా ఉన్నది? అహంస్ఫురణముగా ఉన్నది. అహంస్ఫురణం అంటే ఖాళీగా ఉన్నది అని చెప్పవలసి వస్తుంది. అక్కడ వరకే అడుగు పడింది కాబట్టి అక్కడి వరకు ఉండండి. అది కూడా తర్వాత మిథ్య అయిపోయింది. ఎందుకని? ఖాళీకి నేను ద్రష్టను, ఖాళీ నాకు దృశ్యము. ఏమైంది? మా ఇద్దరికి ఆ ఖాళీకిని నాకును దృగ్దృశ్య సంబంధం తప్పితే ఇంకేం లేదు. అది నాకు కంటపడింది. ఖాళీని చూస్తున్నానంటే ఆల్ ఆఫ్ ది స్పేస్ నేను ధ్యానంలో చూసుకుంటూ ఉన్నాను. చూచేవాడు ఒకడు, చూడబడేది ఒకటి. చూపు ఒకటి, మూడు వచ్చాయి కదా. చూడబడేదేమో ఖాళీ, చూచేవాడేమో ద్రష్ట. ఏమైందిట? దృగ్దృశ్య సంబంధం అయిపోయింది. ఏదైనా కానీ ఈ పరబ్రహ్మము మిథ్య. రూపస్య రూప స్వరూప తత్వము మిథ్య. రూప రూపస్య రూప స్వరూప తత్వము మిథ్య. పరబ్రహ్మం అంటే దాని పేరే అది, పరబ్రహ్మం. 25వ తత్వం. 25వ తత్వంలో ఉంటారు అందరూ కూడా. ఏమిటి? పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. పరబ్రహ్మం పరబ్రహ్మం అంటుంటారు. రూపస్య రూప స్వరూప తత్వము మిథ్య. అంతా మిథ్య, ఈ జగమంతా మిథ్య. ఆ ఉపాధి అయిన ఖండ సృష్టి దృష్టి మిథ్య. ఆ జగము మిథ్య, ఆ రూపము మిథ్య,
ఆ ఉపాధికే ఉపాధైన ఈ అఖండ సృష్టి దృష్టి మిథ్యా, ఈ పరబ్రహ్మము మిథ్య, రూపస్య రూప స్వరూపతత్వము మిథ్య, రూపస్య రూప స్వరూపతత్వము మిథ్య. ఆ విధంగా ఉంది. అనుపల్లవిలో ప్రారంభమైంది, ఇక్కడ కొత్తగా వచ్చింది. ఇప్పుడు 6 ఉన్నాయి మొత్తం, ఇందాక 5 ఉన్నాయి కదా, ఇప్పుడు 6వది కూడా ఉన్నది. ఇక్కడ 6వది కూడా ఉన్నది అనేది మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ మొట్టమొదటి అనుపల్లవి కింద ఇది వచ్చింది. ఆ ఉపాధైన, 6వది అయినా పెట్టుకోదాన్ని పర్వాలేదు. ఆ ఉపాధైన, ఇది 6వది పెట్టుకుంటే మొట్టమొదట ఏమిటయ్యా మొట్టమొదట అని చెప్పడానికి అక్కడ అనుపల్లవిలో ప్రారంభం ఏమున్నదో అది చెయ్యాలి. అనుపల్లవిలో ప్రారంభం ఒకటేమో అసృష్టి నుండి సృజింపబడిన ద్రష్ట సృష్టి దృష్టి మిథ్యా, ద్రష్ట సృష్టి దృష్టి మిథ్యా. దాని పేరు మనస్సు అని పేరు పెట్టారు. అంతకన్నా ఇంకేం లేదు. అంత పెద్దది ఏమిటయ్యా అంటే దృష్టి ద్రష్ట మీద పెట్టడమే, అది మనస్సుగా ఉన్నది, జగత్తును చూసేది అది అని చెప్పేది. ద్రష్ట సృష్టి దృష్టి మిథ్య, జగత్తును చూసేది కాబట్టి అది సృష్టి. ఎట్లాంటి సృష్టి? ద్రష్ట సృష్టి, మనస్సుగా ఉన్నది, అది జగత్తునే చూస్తోంది, ఇంకేం చూడట్లేదు అని చెప్తోంది అక్కడ. ఒకటేమో అసృష్టి నుండి సృజింపబడిన ద్రష్ట సృష్టి దృష్టి మిథ్య, దృష్టి మిథ్య, దృష్టి మిథ్య. అది ఆ విధంగా ద్రష్టగా ఏర్పడిందట, మనస్సుగా ఏర్పడిందిట. అసృష్టి నుండి మనస్సుగా ఏర్పడిందిట. ఆ మనస్సు నుండి మరో సృష్టి జరిగిందిట. మరోటేమో ద్రష్ట సృష్టి నుండి సృజింపబడిన ప్రతి సృష్టి అయిన జగత్సృష్టి దృష్టి మిథ్య, అది మనస్సుగా ఉంటే ఇది జగత్తుగా ఉన్నదిట. రెండుకి తేడా ఏమిటి? అది మనస్సుగా ఉన్నది, దాని లోపల తలపులు ఉంటాయి. ఇదేమో జగత్తు, రూపాలు గీపాలు ఉంటాయి. ఇక్కడ ద్రష్ట అంటే ఏముంటుంది? అక్కడ రూపం, రూపస్య రూప అనేది ఉంటుంది, అంటే స్వరూప ఉంటుంది. స్వరూపతత్వంతో ఒకటి సృష్టి జరిగింది, ఒకటి రూపతత్వంతో ఇంకో సృష్టి జరిగింది. ఒకటి రూపస్య రూప స్వరూప అనేది ఆ విధంగా జరిగింది. దానిలో పుంలింగంలో పోస్తే పుంలింగంలా ఉంటుంది, స్త్రీలింగంలో పోస్తే స్త్రీలింగంలా ఉంటుంది, నపుంసకలింగంలో పోస్తే నపుంసకలింగంలా ఉంటుంది. ఈ 3 రకాలుగానే ఉంటుంది ఆ ద్రాష్ట సృష్టి అనేటువంటిది. అది ఆ విధంగా ఉందిట. అదే అపరబ్రహ్మతత్వంలో పోస్తే అపరబ్రహ్మ స్వరూపకంగా ఉంటుంది. అది స్వస్వరూపస్య స్వరూప, అది నిజస్వరూప, వాస్తవ స్వరూప. అది దాన్ని దృష్టి అంటాం. ద్రష్ట సృష్టి అయినా కూడా ద్రష్ట దృష్టి, అప్పుడు సృష్టి లేదు, అక్కడ ద్రష్ట దృష్టి అవుతుంది. అది ఓన్లీ కేవల ద్రష్టే ఉంటుంది. అంటే జగత్ అనేటువంటిది లేనిది, దృశ్యరహితమైనది అని అక్కడ వస్తుంది. కాబట్టి రెండవది ఏమిది? మరోటేమో ద్రష్ట సృష్టి నుండి సృజింపబడిన ప్రతి సృష్టి అయిన జగత్సృష్టి దృష్టి మిథ్య, జగత్సృష్టి దృష్టి మిథ్య. జగత్తు మీదనే ఆ ద్రష్ట దృష్టి దీంట్లో జగత్ సృష్టిగా ఏర్పడింది. అది కనుక జగత్తును చూస్తే, అంటే పుంలింగాన్ని చూస్తే పుంలింగ రూపంలో పోస్తే పుంలింగంగా ఉంటుంది, స్త్రీలింగంలో పోస్తే స్త్రీలింగంగా ఉంటుంది. ఆ విధంగా జగత్ సృష్టి ఆ విధంగా ఉంది. నపుంసకలింగంలో వస్తువులో పోస్తే వస్తువుగా ఉంటుంది. ఆ విధంగా ద్రష్ట ఆ విధంగానే ఉంటుంది అని చెప్పేసి రెండవ సృష్టి జరిగింది. మొదటి సృష్టి ఏమో అసృష్టి కదా, అసలు అసృష్టి కదా ఉన్నది, అదే అసలు అసలైన దృష్టి అని దాని ఒక పేరు పెట్టారు. అంటే ఏంటి? కేవల ద్రష్ట, దృశ్యరహితమైన ద్రష్ట అసృష్టి అవుతుంది. అక్కడ అజన్మ అనేది అది అసృష్టి అనే భాగంలో. కాబట్టి ఉన్నది రెండే జగత్తులో, 2 సృష్టులు ఉన్నాయి. ఒకటి అసృష్టి నుండి సృజింపబడిన ద్రష్ట సృష్టి దృష్టి మిథ్య,
దృగ్దృష్టి మిథ్య మరోటేమో ద్రష్ట సృష్టి నుండి సృజింపబడిన జగసృష్టి. మరోటేమో ద్రష్ట సృష్టి నుండి సృజింపబడిన ప్రతి సృష్టి అయిన జగసృష్టి దృష్టి మిథ్య. జగత్తును చూచేవాడికి రెండు ఉన్నాయి, జగత్తును చూడని వాడికి ఒకటే సృష్టి, అసృష్టి, ఇంకేం లేదు. జగత్తును చూస్తూ ఉన్నాడా, జగత్తుని ఇప్పుడు దేహాన్ని నేను అనుకుంటున్నాడా, అయిపోయింది. రెండు ఉన్నాయి. రెండు జగత్తును చూడట్లేదా, తను తాను నేను దేహం కాదు అని కన్ఫర్మ్గా ఫిక్స్ అయిపోయాడా, ఒక్కటే ఉంది, అది అసృష్టి. ద్రష్ట సృష్టి లేదు, జగత్ సృష్టి లేదు, ఏముంది, అసృష్టి ఉంది, ఇంకేం లేదు. అసృష్టి ఎట్లా ఉంటుంది, ఆ అసృష్టే ఆత్మానుభవంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఇది ఈ విధంగా ఉంది. ఒకటి పల్లవి అనుపల్లవి అయిపోయింది. అంతా మిథ్య, ఏ జగమంతా మిథ్య, ఆ ఉపాధి అయిన ఖండ సృష్టి దృష్టి మిథ్య, ఆ జగమూ మిథ్య, ఆ రూపమూ మిథ్య, ఆ విభాగముల రూపములు మిథ్య. సృష్టి అంటే అనేక విభాగాలైనటువంటి రూపములు, వివిధ ఆ విభాగముల రూపములు మిథ్య, ఆ ఉపాధికే ఉపాధైన అఖండ సృష్టి దృష్టి మిథ్య, ఈ పరబ్రహ్మము మిథ్య. రూపస్య రూపః అన్నవు, రూపః రూపౌ రూపాః, రూపానాం రూపానాం రూపాః. అప్పుడు రూపముల యొక్క రూపములు అని చెప్పాల్సి వస్తుంది, రూపానాం రూపాః అని చెప్పాల్సి వస్తుంది. అనేక రూపముల యొక్క రూపములు అనేటువంటిది అక్కడ అఖండ సృష్టి దృష్టి అనేటువంటి దాంట్లో చెప్పబడుతుంది. పరబ్రహ్మము అనేటువంటిది అది. రూపానాం రూపాః మిథ్య, రూపస్య రూపః స్వరూపః మిథ్య, రూపానాం రూపాః స్వరూపాః మిథ్య. అది ఆ విధంగా అయిపోయిందా. అనుపల్లవి రెండు, అనుపల్లవి రెండు చెట్టు, అనుపల్లవిలో రెండు. వ్యక్తపరచబడునదంతా మిథ్య. ఏమిటయ్యా అనుభవం ఏంది చెప్పు అంటే వ్యక్తపరుస్తూ ఉంటాడు, అదంతా మిథ్య. ఖాళీ అన్నం అది మిథ్య అవుతుంది. ఇప్పుడు వ్యక్తపరచబడునదంతా మిథ్య, వ్యక్తము కావుటే మిథ్య, వ్యక్తము కావుటయే మిథ్య, వ్యక్తము కావుటయే మిథ్య. ఎందుకంటే అసృష్టి వ్యక్తం కాదు, అవ్యక్తంగా ఉంటుంది. అది వ్యక్తమైందంటే మాత్రం మిథ్యే. అనుభవించుకుని అట్లా ఉంటావు, ఏమి చెప్పడానికి అక్కడ అవకాశం ఉండదు. చెప్పడానికి ఏమన్నా ఉంటే ఖాళీ అని చెప్పవలసి వస్తుంది, దాన్ని అహంస్ఫురణం అంటాం. అయినా అది కూడా మిథ్యే. అనుభవించబడునదంతా త్రిపుటీ అయినది మిథ్య. త్రిపుటీ అంటే ఏమిటి, త్రిపుటీ అని అన్నారు. చూచువాడు, చూడబడువాడు, చూపు, అదే త్రిపుటి అన్న. అదే అంటే ఏంటి, దృష్టి ద్రష్ట దృశ్యము, త్రిపుటి అని అన్నాం. త్రిపుటి అంటే దృష్టి ద్రష్ట దృశ్యము మూడు వేరువేరుగా ఉన్నట్టయితే గనక మిథ్య అవుతుంది, త్రిపుటి అవుతుంది. త్రిపురములైన విమిథ్య, త్రిపురములైన విమిథ్య. త్రిపురాలు ఏమిటి, చూచువాడు ఒక పురం, చూడబడువాడు ఒక పురం, చూపు ఒక పురం. చూచువాడు ద్రష్ట సృష్టి మనస్సుగా ఉన్నాడు, చూడబడువాడు జగత్సృష్టి శరీరంగా ఉన్నాడు, రూపాలుగా ఉన్నాడు, చూడబడుతూ ఉన్నాడు. చూచేవాడికి చూడబడేవాడు దృశ్యం అవుతున్నాడు, చూడబడేవాడికి చూచువాడు ద్రష్టగా ఉన్నాడు. చూపేమో జగత్సృష్టి. ఆ దృష్టి ఏం చేస్తోంది, జగత్తు మీదనే దృష్టి పెట్టు కూర్చుంది. అది త్రిపురములైన విమిథ్య. త్రిపురాలు అయితే మాత్రం మిథ్య. త్రిపుటి అయినది మిథ్య. వ్యక్తపరచబడునదంతా మిథ్య,
వ్యక్తము కావుటయే మిథ్య అనుభవించబడునదంతా త్రిపుటీ అయినది దృష్టి ద్రష్ట దృశ్యముగా ఉన్నట్లైన మిథ్య త్రిపురములైన విమిథ్య ద్రష్ట సృష్టి జగసృష్టి చూచువాడు మిథ్య చూచువాడు మనస్సు అయిన మిథ్య చూడబడువాడు జగసృష్టైన శరీరమైన మిథ్య చూపు జగసృష్టైన మిథ్య త్రిపురములని అవియే ఓం అంతా మిథ్య ఈ జగమంతా మిథ్య ఉపాధైన ఖండ సృష్టి దృష్టి మిథ్య ఆ జగము మిథ్య విభాగముల రూపములు మిథ్య ఆ ఉపాధికే ఉపాధైన అఖండ సృష్టి దృష్టి మిథ్య ఈ పరబ్రహ్మము మిథ్య రూపానాం రూపాః స్వరూపాః తత్వము మిథ్య రూపస్య రూపః స్వరూపః తత్వము మిథ్య అయిపోయింది. ఇక్కడికి అయిపోయింది కదా. అనుపల్లవి 3 లేని దానిని ఉన్నదనుచో పట్టుకొనుటే మిథ్య ఉపాధిని నేననుకొనుటే మిథ్య ఆ కట్టుకొనుటే మిథ్య దానినే ఆ ఉపాధినే పట్టుకొనుటే మిథ్య త్రాడును పామనుకొనుటే మిథ్య ఇసుక దిబ్బను ఎండమావి అనుకొనుటే మిథ్య ఇసుక దిబ్బను ఎండమావి అనుకొనుటే మిథ్య ఉన్నదానిని లేనిదనుచూ నిరాశపడుటే మిథ్య నీరసించుటే మిథ్య ఆత్మనయ్యుండి అనాత్మగా భావించుటే మిథ్య అనాత్మగా భావించుటే మిథ్య ఆత్మానుభవమైన ఖాళీని మరచి ఉపాధినేనని నిశ్చయించుకొనుటే మిథ్య ఆత్మానుభవమైన ఖాళీని మరచి ఉపాధినేనని నిశ్చయించుకొనుటే మిథ్య ఉపాధినేనని నిశ్చయించుకొనుటే మిథ్య ఆత్మానుభవమును మరచి ఉపాధినేనని నిశ్చయించుకొనుటే మిథ్య అంతా మిథ్య ఈ జగమంతా మిథ్య ఉపాధైన ఖండ సృష్టి దృష్టి మిథ్య ఆ జగము మిథ్య విభాగముల రూపములు మిథ్య ఆ ఉపాధికే ఉపాధైన అఖండ సృష్టి దృష్టి మిథ్య ఈ పరబ్రహ్మము మిథ్య రూపస్య రూపః స్వరూపతత్వము మిథ్య 4వ తత్వం 4వ అనుపల్లవి అనిపించబడునదంతా మిథ్య బహిర్ప్రయాణములు మిథ్య ద్రష్ట సృష్టిలో బహిర్ప్రయాణాలు అంటే దృశ్యాలపై దృష్టి పెట్టుకుంటే అది బహిర్ప్రయాణాలు, అంతేగాని బస్సు ఎక్కి రైలు ఎక్కిపోవడం అది బహిర్ప్రయాణం కాదు. ఆత్మభాషే అంతా ఒకటే భాష, నేనెవడను అనే భాష ఇదంతా. బహిర్ప్రయాణములు అంటే ఆ ద్రష్ట సృష్టి జగత్సృష్టి మీద కనుక దృష్టి పెట్టుకుంటే అది బహిర్ప్రయాణములతో సమానం. బహిర్ప్రయాణములు మిథ్య ఒక్క శరీర పరిధి వరకే తలచుట మిథ్య శరీరము యొక్క శరీరమున్నంత వరకే అనుభవించబడుట మిథ్య శరీరము యొక్క శరీరమున్నంత వరకే అనుభవించబడుట మిథ్య అంతా మిథ్య ఈ జగమంతా మిథ్య ఉపాధైన ఖండ సృష్టి దృష్టి మిథ్య ఆ జగము మిథ్య
విభాగముల సృష్టైన వివిధ రూపములు మిథ్యా. విభాగములు సృష్టి అయిన వివిధ రూపములు మిథ్య. ఆ ఉపాధికే ఉపాధైన అఖండ సృష్టి దృష్టి మిథ్య. ఈ పరబ్రహ్మము మిథ్య. రూపస్య రూపః స్వరూపతత్వము మిథ్య. రూపానాం రూపాః స్వరూపాః తత్వము మిథ్య. అయిపోయింది. 5. 5వ అనుపల్లవి. దేహాత్మగా ఉన్నచో మిథ్య. దేహస్య దేహాత్మగా ఉన్నను మిథ్య. రెంటిగా ఉండుట మిథ్య. రెంటిగా ఉండుట మిథ్య. అంతా మిథ్య. ఈ జగమంతా మిథ్య. ఆ ఉపాధికే ఉపాధైన ఖండ సృష్టి దృష్టి మిథ్య. ఆ జగమో మిథ్య. విభాగముల సృష్టైన వివిధ రూపములు మిథ్య. ఉదాహరణ అదొక్కటే చెప్పేది. ఆ ఉపాధికే ఉపాధైన అఖండ సృష్టి దృష్టి మిథ్య. ఈ పరబ్రహ్మము మిథ్య. రూపస్య రూపః స్వరూపతత్వము మిథ్య. రూపానాం రూపాః స్వరూపాః తత్వము మిథ్య. 6వ అనుపల్లవి. ఈరోజు రాసావా 6వ అనుపల్లవి? 6వ అనుపల్లవి. 7 అనుపల్లవులు వచ్చాయి. అనుపల్లవి 2 వచ్చాయా? ఇంకోటి కూడా వచ్చినట్టుంది. అంటే 7 అనుపల్లవులు వచ్చాయి. ఆశ్చర్యంగా ఉంది. ఉదాహరణ చెప్పాలి, లేదా కష్టం. 6వ అనుపల్లవి. అంతా మిథ్య. ఓన్లీ ఇదేంటి అనుపల్లవి చెప్పాలి. ఆ ఉపాధైన ఖండ ద్రష్ట దృష్టి మిథ్య. ఉదాహరణ ఏమిటి? ఆత్మానుభవమైన ఖాళీ దృష్టి మిథ్య. ఆ దృష్టి ఖాళీ మీద పెట్టావు కదా, అది మిథ్య. ఆ ఉపాధైన ఖండ ద్రష్ట దృష్టి. ఖండ ద్రష్ట దృష్టి. ఇక్కడ ద్రష్ట దృష్టి అనేది ఇంపార్టెంట్ అక్కడ. అయితే దాంట్లో జగత్తు లేదుగా, లేదు. ఓకే, మరి ఉపాధి ఏమైంది? ఖండ అనేది వచ్చింది. ఏమిటి ఆ ఖండ? ఆత్మానుభవం వ్యక్తమైందా? వ్యక్తం అవుతుందా? ఖాళీ అని ఆత్మానుభవం వస్తోంది. కాబట్టి ఆ ఉపాధి అక్కడ ఉపాధి అయిపోయింది. జగత్తు లేదు, ఏమీ లేదు. కేవలం జగత్తు లేని దృశ్యరహితమైనటువంటి దృష్టిగా, ద్రష్టగా, కేవల ద్రష్టగా ఉంది. కేవల ద్రష్టని దృష్టి అంటారు. కాబట్టి అయినా ఇంకా దాంట్లో ఏముందట? ఆ ఆత్మానుభవమైనటువంటి ఖాళీ అనేది ఉన్నది అని చెప్తూ ఉంది. ఎందుకని? ఖాళీని నువ్వు చూస్తున్నావు, ఖాళీకి నేను ద్రష్టని, ఖాళీ నాకు దృశ్యము, నాకు ఖాళీకి దృగ్దృశ్య సంబంధము, మిగతావన్నీ కల్పితములు, ఆరోపితములు. ఆ సూత్రాన్ని అప్లై చేసుకుంటే అది ఉపాధిగా అయిపోయింది. ఏమని? ఆ ఖండద్రష్ట దృష్టి ఉపాధి అయిపోయింది. ఉపాధైన ఖండద్రష్ట దృష్టి మిథ్య. అది మనస్సుగా లేకపోయినా, కేవల ద్రష్టగా ఉన్నా, కేవల దృష్టిగా ఉన్నా కూడా కేవల దృష్టి అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకని? అక్కడ ఏమైంది? ఆత్మానుభవం ఖాళీ అనేది నీకు అనుభూతమవుతూ ఉన్నది. నువ్వు దాన్ని చూస్తున్నావు కదా, అది నీకు చూడబడుతుంది. కాబట్టి అది కూడా తీసిపారేసే పరిస్థితి వచ్చింది. తీసివేతల్లో అక్కడ మాయాబజార్లో ఎవరు పేరు గుర్తు రావట్లా, పెళ్ళికి
అందరినీ పిలుద్దామని కౌరవులందరినీ పిలిస్తే చిట్టచివరికి వీడొద్దు వాడొద్దు వీడొద్దు అని కొట్టి పారేసి నలుగురే వచ్చారట పెళ్ళికి. ఆయన పేరు ఏందో గుర్తు రావట్ల సమయానికి. మాయాబజార్లో పెళ్ళికి ఆయన పేరే గుర్తు రావట్లా. పెళ్ళికి నలుగురే వచ్చారు. 100 మంది కొట్టి పారేసి వీడొద్దు వాడొద్దు వాడొద్దు అని తీసి పారేసి నలుగురే వచ్చారు. అట్లాగే ఖండ సృష్టి దృష్టి కొట్టిపారేశావు, అఖండ సృష్టి దృష్టి కొట్టిపారేశావు. రూపస్య రూప స్వరూప తత్వము కూడా మిథ్య. కాబట్టి అలాగే అది కొట్టేశావు. ఖండద్రష్ట దృష్టి కూడా మిథ్య అయిపోయింది. ఎందుకని? అక్కడ ఉదాహరణ ఏమిటయ్యా ఖండద్రష్ట దృష్టి అంటే? ఖాళీ అనేది ప్రస్ఫుటంగా నీకు అనుభూతం అవుతూ ఉన్నది. అయినా నేను ఖాళీని చూస్తూ ఉన్నాను, నన్ను నేను చూసుకుంటున్నానా అంటే అనుభవమైనటువంటి ఖాళీనే చూసుకుంటూ కూర్చున్నాను. నేను ఖాళీ ఎట్ట అవుతున్నాను? కాదు కదా. ఈ సూత్రం అప్లై చేస్తే కావట్లా. నాకు ఖాళీ దృశ్యముగా ఉన్నది, ఖాళీకి నేను ద్రష్టను, ఖాళీ నాకు దృశ్యము, ఖాళీకి నాకు దృగ్దృశ్య సంబంధము, మిగతావి కల్పితాలు ఆరోపితాలు. ఈ సూత్రాన్ని అప్లై చేసుకుంటే అక్కడ కుదరట్లా. కాబట్టి అది కూడా కాదు. ఆ ఉపాధైన ఖండ ద్రష్ట దృష్టి మిథ్య, ఆ ఆత్మానుభవమైన ఖాళీ దృష్టి మిథ్య, ఖాళీ దృష్టి మిథ్య. అహం స్ఫురణమైన ఖాళీ దృష్టి మిథ్య. బాగుంది. అహం స్ఫురణము అయిన ఖాళీ దృష్టి మిథ్య. అదొక్కటే ఉంది, అది కూడా వదిలిపెట్టేసేయమంటారు. ఆ ఉపాధికే ఉపాధైన అఖండ ద్రష్ట దృష్టి మిథ్య. ఖండ అన్నావు అంటే మొత్తం అంతా కూడా ఖాళీగా నీకు దృశ్యం అవుతూ ఉన్నది. అందరూ కూడా ఖాళీనే బాబు అని చెప్పుకుంటూ ఉన్నావు. ఖండ అంటే విభాగములుగా ఏమన్నా ఉందా అంటే ఖండ ద్రష్ట దృష్టి అంటే ప్రతి ఒక్కటి చూస్తున్నావు కదా. గోడను చూస్తే ఖాళీయే ఉన్నది, అలా విభజించి చూస్తూ ఉన్నావు కదా. అందరినీ గురువు అని సంబోధిస్తూ ఉన్నావు కదా. ఆ గోడను చూస్తే అరుణాచల ఖాళీయే ఉన్నది అరుణాచల. ఆ ఖండ ద్రష్ట దృష్టి మిథ్య. ఆ ఆత్మానుభవమైన ఖాళీలో గోడ ఉన్నది, అది ఖాళీ బాబు అని చెబితే విధానంగా అది కూడా మిథ్యే. ఆ ఉపాధికే ఉపాధైన అఖండ ద్రష్ట దృష్టి మిథ్య. ఇదెందుకు మిథ్య అయింది? అఖండ ద్రష్ట దృష్టి, ద్రష్ట దృష్టి కేవలం ద్రష్టగానే ఉంది. కానీ ఖాళీ యొక్క ఖాళీ అని ఇంకొక దీన్ని చూస్తూ ఉన్నావు. ఖాళీ కాకపోతే ఖాళీ యొక్క ఖాళీ, ఖాళీకి ఖాళీ యొక్క ఖాళీ అని ఆలోచిస్తూ ఉన్నావు. అంటే అక్కడ ధ్యానం చేస్తూ ఉన్నావు, అది కూడా కాదు అని చెప్తూ ఉన్నావు. వ్యక్తమైతే మిథ్య. కాబట్టి ఈ అహం స్ఫురణము యొక్క అహం స్ఫురణము మిథ్య. అహం స్ఫురణము యొక్క అహం స్ఫురణము మిథ్య. వ్యక్తము కావుటే మిథ్య, అవ్యక్తమైనది వ్యక్తము కావుటే మిథ్య. అంతా మిథ్య. చూసావు, ఈ జగమంతా మిథ్య. ఉపాధైన ఖండ సృష్టి దృష్టి మిథ్య. అది అసలు చలనం, అదే కావాలి, మిగతా వద్దు. ఆ జగమో మిథ్య, విభాగాల సృష్టైన వివిధ రూపములు మిథ్య. ఆ ఉపాధికే ఉపాధైన అఖండ సృష్టి దృష్టి మిథ్య. ఈ పరబ్రహ్మమో మిథ్య. రూపానాం రూపాః స్వరూపః, రూపానాం రూపాః స్వరూపాః తత్వము మిథ్య. రూపస్య రూపః స్వరూపః తత్వము మిథ్య. అయిపోయింది. ఇది 6వ అనుపల్లవి అని రాసుకోవాలి. దాని మీద 6వ అనుపల్లవి పెట్టావు. 7వది ఏంటి? ఇక్కడ ఇంకోటి ఉంది, 7వది ఉండాలి అన్నవే లేదా? ఎక్కడ చూశాను, ఇక్కడ ఉంది 7వ అనుపల్లవి.
సాకార సాకారరహితమైన ఇక్కడ రాసేవే గుర్తురావట్లా ఇక్కడ రాసేవే 7వ అనుపల్లవి 7 అని పెట్టావు ఇక్కడ. సాకారరహితమనబడే ఖండద్రష్ట దృష్టి మిథ్య. సాకారరహితమనబడే అది ఇది 1 6 చాలు. అఖండ ద్రష్ట దృష్టి మిథ్య అక్కడ చెప్పేశావుగా, కాబట్టి ఇదేం లేదు. దీన్ని తీసుకో, దాంట్లో కలుపుకో కావాలంటే. ఆ 6వ దాంట్లోనే దాన్ని కలుపుకో. అది ఖండద్రష్ట దృష్టి అన్నాం. దాంట్లో సాకారరహితము అనబడే సాకారరహితము మిథ్యా. సాకారరహితము మిథ్యా. నిరాకారరహితమనే సాకారరహితమనబడే ఖండద్రష్ట దృష్టి మిథ్య. ఇక్కడ దీంట్లో కలపాలి దాన్ని. ఖండద్రష్ట దృష్టి మిథ్య. దీనికి సాకారరహితం అనబడే ఖండద్రష్ట దృష్టి మిథ్య. హితం అనబడే ఖండద్రష్ట దృష్టి ఇక్కడ కాదు, ఖండద్రష్ట దృష్టి. ఎక్కడ? ఖండద్రష్ట దృష్టి ఇది. సాకారరహితమనబడే ఖండద్రష్ట దృష్టి మిథ్యా. ఇది అఖండ. ఇక నిరాకారరహితమనబడే అఖండ ద్రష్ట దృష్టి మిథ్యా. ఎందుకంటే అది ఉదాహరణ బయటకు వచ్చేస్తుంది. అది త్రిపురాలుగా వచ్చేస్తుంది, అది త్రిపుటిగా వచ్చేస్తుంది. ద్రష్ట ఉంది, దృశ్యము ఉంది, చూచేవాడు ఒకడు ఉన్నాడు. అక్కడ అయిపోయింది. చూపు అనేది ఒకటి ఉంది, త్రిపుటి ఉన్నది, త్రిపురములు ఉన్నాయి. అందువల్ల మిథ్య అయిపోయింది. అనుభవాన్ని అనుభవిస్తున్నావా, ధ్యానం చేస్తూ ఉన్నావా, కానీ నీవు దాన్ని చూస్తున్నట్టుగా ఉంది. అది నీకు దృశ్యం అవుతుంది, దానికి నేను ద్రష్టనవుతున్నా. ఏ విధంగా చేసుకో, వ్యక్తం కాకపోతే పర్వాలేదు. చూసావు కదా, అది కాబట్టి మిథ్య అయిపోయింది. ఒక్క స్టెప్ కూడా కదలలేదన్నట్టుగానే ఉంటుందా? 6 కదలకపోయినా ఎన్నో ఎలా వస్తాయి మరి. అంతా మిథ్య, ఈ జగమంతా మిథ్య. ఉపాధైన ఖండ సృష్టి దృష్టి మిథ్య. ఆ జగము మిథ్య. విభాగాల సృష్టైన వివిధ రూపములు మిథ్య. ఆ ఉపాధికే ఉపాధైన అఖండ సృష్టి దృష్టి మిథ్య. ఈ పరబ్రహ్మము మిథ్య. రూపస్య రూపః స్వరూపః తత్వము మిథ్య. రూపానాం రూపాః స్వరూపాః తత్వము మిథ్య. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. రిక్తస్య రిక్తవాస్తవస్వరూపాయ నమో నమః. ఆత్మాయాః ఆత్మవాస్తవస్వరూపాయ నమో నమః. స్వస్వరూపస్య వాస్తవస్వరూపాయ నమో నమః. ఎక్కడన్నా వాటిలో ఏమన్నా ఫలానా చెప్పగలవా? రిక్త ఒకటే చెప్పావు.